శరీరము చాలా లిమిటెడ్. శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణం లేదు. చనిపోయిన తర్వాత ప్రతి ఆత్మ కూడా దేవుని యొద్దకు వెళ్ళక తప్పదు. శరీరాన్ని అనుసరించి జీవిస్తే చాలా టెంపరీ నిర్ణయాలు తీసుకుంటాం. చిన్నపాటి సంతోషాల కోసం తొందరపడి పాపం చేసేస్తూ ఉంటాం. ఆత్మను బట్టి నిర్ణయాలు తీసుకుంటే మనం చనిపోయిన తర్వాత మన తర్వాత వచ్చే పిల్లల తరాల గురించి కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ జీవిస్తుంది కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం కలిగి ఉంటే దేవుని సంగతులు మనకు అర్థం కావు. దేవునికి ఇష్టలుగా కూడా జీవించలేం. అబ్రహాము 100 సంవత్సరాలప్పుడు కూడా దేవుణ్ణి నమ్మడం విడిచిపెట్టల. 100 సంవత్సరాలు నేను ముస్లింని అయిపోయాను, వాళ్ళ భార్య ముస్లాం అయిపోయింది, శరీరం కృషించిపోయింది. కానీ శరీరాన్ని అనుసరించి దేవుణ్ణి వెంబడించలేదు. శరీరం పాడైపోతుంది, నా పరిస్థితులన్నీ బాగాలేదు, ఇప్పుడు ఎక్కడ కార్యం జరుగుతుంది అనుకోలేదు. శరీరాన్ని అనుసరించొద్దు. శరీరాన్ని అనుసరిస్తే దేవునికి ఇష్టలుగా ఉండలేం. దేవునికి ఇష్టలకి భూమి మీద సమాధానం దొరుకుతుంది. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టలుగా జీవించాలంటే ఆత్మను అనుసరించి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చదువుకున్నాం కదా. ఆ తర్వాత ఇదిగో ఈ క్రీస్తును మృతుల్లో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరాలను కూడా తిరిగి లేపును అని రాస్తున్నారు. మన శరీరాలు చావునకు లోనైనాయి. ఎవరో సంతోషపెడితే మనం సంతోషిస్తాం తప్ప మనకంటూ సొంత సంతోషాలు ఉండవు. అల్ప సంతోషి ఈ శరీరం. శరీరాన్ని అనుసరించొద్దు, ఆత్మను అనుసరించి జీవిద్దాం. జీవము కలిగి దీర్ఘాయుష్ కలిగి దేవుని సంతోషపరిచి సమాధానం కలిగి ఉందాం గాక. గాడ్ బ్లెస్ యూ.